హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 14. షార్ట్ గ్యాప్లో ఉన్న అదితికి కాఫీ తెచ్చి ఇచ్చి మీకోసం సార్ పంపించారు అని చెప్పాడు సెట్ అసిస్టెంట్. ఎవరా సార్ అని అదితి అడుగుతూ ఉండగానే పక్కనే ఉన్న ఓ వ్యక్తి, ఆ కాఫీ నీకు చాలా ఇష్టం కదా, తీసుకో అని అనడంతో తల తిప్పి చూసిన అదితి అక్కడ కనిపించిన సౌరభ్ని చూసి కొంచెం ఆశ్చర్యపోయి, నువ్వా అని అంది. అవును, నీకోసమే స్పెషల్గా తెప్పించాను, తీసుకో అదితి నవ్వుతూ అన్నాడు సౌరభ్. సారీ, నాకు కాఫీ అలవాట్లేదు సీరియస్గా చెప్పి ముఖం తిప్పుకుంది అదితి. అదేంటి, మనిద్దరం కలిసి ఈ కాఫీ చాలాసార్లు తాగాం, ఈ ఫ్లేవర్ నీకు చాలా ఇష్టమని నువ్వు చెప్పేదానివి కదా, మాటలు కలుపుతూ అడిగాడు సౌరభ్. నా ఇష్టాలు కోరికలు ఇప్పుడు మారిపోయాయి, ప్రస్తుతం నాకు కాఫీ అంటే అసహ్యం, అలాగే నా పాత లైఫ్లోని కొందరు వ్యక్తులన్నా కూడా అసహ్యమే అని అతని వైపు సూటిగా చూస్తూ చెప్పింది అదితి. ఆ మాటకు సౌరభ్ ముఖం మాడిపోయింది. అదే సమయంలో అక్కడ జరుగుతున్నదంతా చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నిన్నటిదాకా అదితిని చూస్తే ఆవేశంతో రగిలిపోయిన సౌరభ్ ఈరోజు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండడం చూసి అందరూ గుసగుసగా చెవులు కొరుక్కుంటున్నారు. చూసావా, బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవడం అంటే ఇదే. కొన్ని నెలల క్రితం ఆ అదితి ఈ సౌరభ్ కోసం పాకులాడేది, కానీ ఇప్పుడు ఆ సౌరభ్ ఆమె దయ కోసం వెళ్ళి వేడుకుంటున్నాడు. కొంచెం దూరంలో ఉన్న యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే తన క్యారవాన్లో నుండి బయటకు వచ్చిన దియా చెవిలో ఆ మాటలు పడడంతో ఆమె అర్థం కానట్లుగా అదితి ఉన్నవైపు తల తిప్పి చూసింది. అక్కడ అదితితో మాట్లాడటానికి ట్రై చేస్తున్న సౌరభ్ను చూసి కోపంగా పళ్ళు కొరుకుతూ ఆవేశంగా అతని దగ్గరకు వెళ్ళి, సౌరభ్ ఒకసారి ఇలారా అంటూ అతని చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కెళ్ళింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? ఆ అదితి వల్లే నువ్వు ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది, మళ్ళీ వెళ్ళి దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగింది దియా. సౌరభ్ వెంటనే ఆమె చెయ్యి విడిపించుకుంటూ, నీ దగ్గర మరో ఆప్షన్ ఏదైనా ఉందా? పోనీ నువ్వు నన్ను మళ్ళీ ఈ సినిమాలోకి తీసుకునేలా చేయగలవా అని అడిగాడు. అందుకని ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? వెళ్ళి అదితి కాళ్ళు పట్టుకుంటావా అని ఆవేశంగా అడిగింది దియా. అనవసరంగా ఏదేదో మాట్లాడుకు, నా పని నన్ను చేసుకొనివ్వు అంటూ అక్కడి నుండి వెనుతిరగబోయాడు సౌరభ్. కానీ దియా మళ్ళీ అతని చేతిని పట్టుకొని, సౌరభ్ నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, కావాలంటే నేను కూడా ఈ సినిమా చేయడం మానేస్తాను. ఇక్కడ అక్షిత్తో పాటు డైరెక్టర్ గణేష్ కూడా ఆ అదితికే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పింది దియా. సౌరభ్ వెంటనే ఆమె చేతిని వదిలించుకొని, చూడు, నువ్వు అనవసరంగా వాళ్ళందరినీ ఇందులోకి తీసుకురావద్దు, మనిద్దరం అదితితో సమానంగా యాక్ట్ చేయడం లేదనేది నిజం, దీనికి వాళ్లను నువ్వెందుకు తప్పుపడుతున్నావు అని అడిగాడు. అతని మాటలు విని దియా నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. అప్పుడు సౌరభ్ మళ్ళీ మాట్లాడుతూ, చూడు దియా, ఒకవేళ నువ్వు సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటే తప్పుకో, కానీ నేను మాత్రం ఆ పని చేయలేను. నా ఏజెన్సీ దృష్టిలో ఇప్పుడు నాపై ఒక మచ్చ ఏర్పడింది, నేను దాన్ని ఎలాగైనా తొలగించుకోవాలి. ఏజెన్సీ తలుచుకుంటే మనల్ని స్టార్గా చేయగలదు, అదే ఏజెన్సీ మనల్ని ఇండస్ట్రీలో లేకుండా కూడా చేయగలదు. వాళ్లను కాదని మనం ఏమీ చేయలేం, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక్క రాత్రిలోనే నాకు ఈ విషయం అర్థమైపోయింది. అందుకే మళ్ళీ ఈ సినిమాలో నేను ఎలాగైనా స్థానం సంపాదించాలి. నేను కష్టపడి సంపాదించుకున్న నా కెరియర్ నాశనం అవ్వడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఒకవేళ దీనికోసం నేను ఆ అదితికి క్షమాపణ చెప్పాల్సి వచ్చినా సరే చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆమెను వదిలి మళ్ళీ అదితి దగ్గరకు వెళ్ళాడు. కానీ అదితి అతని గురించి పట్టించుకోకుండా తన తర్వాత చేయాల్సిన సీన్ గురించి స్క్రిప్ట్ చదువుకుంటూ ఉంది. దాంతో సౌరభ్ మళ్ళీ ఆమె ముందుకు వెళ్ళి కాఫీ కప్పుని ఆమె చేతికి అందివ్వబోతూ, అదితి నన్ను క్షమించు, నీ విషయంలో నేను చాలా తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. దానివల్ల నన్ను ఈ సినిమా నుండి రిప్లేస్ చేయొద్దు, ఈ మూవీ చేయడం నాకు చాలా ముఖ్యం అని అన్నాడు. ఆ మాట విని అదితి అతన్ని పైనుండి కింది వరకు చూస్తూ చిన్నగా నవ్వి, నువ్వు ఈ ఛాన్స్ కోల్పోవడానికి కారణం నేను కాదు, నీలో ప్రొఫెషనలిజం లేకపోవడం వల్లనే ఇలా జరిగింది. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మైండ్లో పెట్టుకొని నీ యాక్టింగ్పై ఇంపాక్ట్ పడేలా చేశావు. నిజమైన నటుడు ఎప్పుడూ యాక్టింగ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాడు. నిజం చెప్పాలంటే నీ యాక్టింగ్ కోసమే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ నువ్వు వాళ్ళందరి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావు.
నటన పట్ల నీకు గౌరవం లేదు. అలాంటప్పుడు నేను కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేను. నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా అడగడం వల్ల ఏ ఉపయోగం లేదు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. దాంతో చివరి ఆశ కూడా చేజారిపోయినట్లు ముఖం వేలాడేసుకొని డైరెక్టర్ గణేష్ దగ్గరకు వెళ్ళాడు సౌరభ్. అతన్ని చూసి, ఏంటి సౌరభ్ ఇలా వచ్చావు అని ఏమీ తెలియనట్లు అడిగాడు గణేష్. డైరెక్టర్ గారు, నేను తప్పు చేశాను. ఎలాగైనా నా రోల్ నాకు తిరిగిచ్చేయండి. ఈసారి మీ నుండి ఒక్క మాట కూడా రాకుండా చూసుకుంటాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ బ్రతిమాలాడు. అతనలా అడుగుతున్నప్పుడు కళ్ళలో దాదాపు నీళ్లు తిరుగుతున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళంతా బలహీనంగా మారి కన్నీళ్లు పెట్టుకుంటున్న సౌరభ్ వైపు ఆశ్చర్యంగా చూశారు. అతని పరిస్థితి చూసి అప్పటి వరకు కఠినంగా ఉన్న గణేష్ కూడా మెల్లగా కరిగిపోయాడు. దాంతో సరే నువ్వు నిజంగా ట్రై చేస్తానంటే రేపు మరొకసారి ఛాన్స్ ఇస్తాను. అప్పుడు కూడా నువ్వు చేయలేకపోతే ఇక మరోసారి ఈ సెట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ మాట వినగానే సౌరభ్ కళ్ళలో సంతోషం వెళ్ళి విరిసింది. వెంటనే కృతజ్ఞతతో గణేష్ చెయ్యి పట్టుకొని థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, తప్పకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని ఉత్సాహంగా చెప్పాడు. ఓకే చూద్దాం అని చెప్పి వెళ్ళి ఆ రోజు షూట్ స్టార్ట్ చేశాడు గణేష్. దియా ఆదిత్యలపై సీన్స్ మొదలయ్యాయి. సౌరభ్ మాటలు, ప్రస్తుతం అతని సిచ్యువేషన్ చూసిన దియాకి లోపలే ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఆ ఎఫెక్ట్ వల్ల భయపడిపోయిన ఆమె ఈసారి సీన్లో తన వల్ల ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతూ తన పార్ట్ను కంప్లీట్ చేసుకుంది. సాయంత్రం అయ్యేసరికి షూట్ పూర్తవడంతో సనాతో కలిసి తన రూమ్కి చేరుకుంది అదితి. గదిలోకి వెళ్ళిన వెంటనే సనా సంతోషంగా సోఫాలో కూర్చుంటూ, మేడం, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ సౌరభ్ తిరిగి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చాడు. అసలైన రివెంజ్ అంటే ఇదే అని అంది. ఆ మాటకు అదితి చిన్నగా నవ్వి ఊరుకుంది. కానీ సనా అంతటితో ఆగకుండా, దీని వెనుక అక్షిత్ సార్ ఉన్నారని నాకు తెలుసు. సౌరభ్ ఏడుపుకి కరిగిపోవద్దని అక్షిత్ గారే మీకు చెప్పారు కదా అని నవ్వుతూ అంది. దాంతో ఒక క్షణం ఆమె వైపు అయోమయంగా చూసింది అదితి. ఆ తర్వాత ఆమె ఎందుకలా మాట్లాడిందో అదితికి అర్థమయ్యింది. దానికి కారణం సౌరభ్ ఉదయాన్నే షూట్ దగ్గరికి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని అక్షిత్కి మెసేజ్ చేసింది అదితి. అతను ఎంత బ్రతిమాలినా నువ్వు కరిగిపోవద్దు అని అక్షిత్ ఆమెకు రిప్లై ఇచ్చాడు. ఆ చాట్ మొత్తాన్ని సనా చదివిందని, అందుకే అలా మాట్లాడుతుందని అర్థం చేసుకున్న అదితి వెంటనే తన మొబైల్ తీసి పాస్వర్డ్ చేంజ్ చేసింది. అది చూసిన సనా, అయ్యో మేడం, నేను కావాలని ఆ మెసేజెస్ ఓపెన్ చేయలేదు, ఏదో అనుకోకుండా అంటూ ఆగిపోయింది. కానీ అదితి దాని గురించి మాట్లాడకుండా, రేపు షూట్లో చేయాల్సిన సీన్ అండ్ కాస్ట్యూమ్స్ గురించి చెక్ చేయి అని చెప్పింది. దాంతో వెంటనే సోఫాలో నుండి లేచి ఓకే మేడం అంటూ తన పనిలో పడిపోయింది సనా. ఇంతలో అదితి మొబైల్కి ఏదో మెసేజ్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది. అది శ్రీనివాస్ దగ్గర నుండి వచ్చిన మెసేజ్. రేపు గ్లోరీ ఎండార్స్మెంట్ కోసం ఆడిషన్ ఉంది. నేను డైరెక్టర్ గణేష్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, నువ్వు రెడీగా ఉండు అని అందులోని సారాంశం. అది చూడగానే అదితి ముఖం చిట్లిస్తూ, ఇది ఖచ్చితంగా దియా వదులుకున్న ఎండార్స్మెంట్ అయి ఉంటుంది అని అనుకుంది. ఆమె ఆలోచనలో ఉండగానే మరోసారి ఆమె మొబైల్లో మెసేజ్ టోన్ మోగింది. ఈసారి అటువైపు నుండి, నేను డైరెక్టర్ గణేష్తో కలిసి డిన్నర్ చేస్తున్నాను, నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు, ఈ హోటల్ అప్స్టైర్స్లోనే ఉన్నాను అని అక్షిత్ నుండి మెసేజ్ వచ్చింది. ఇదేంటి డైరెక్ట్గా డిన్నర్కి పిలుస్తున్నాడు, అయినా ఇతను పిలిస్తే నేను వెళ్ళాలా ఏంటి అని మనసులోనే అనుకొని, లేదు నేను రాను అని రిప్లై ఇచ్చింది అదితి. సరే నీ ఇష్టం, ఈరోజు నా డిన్నర్లో రాజస్థానీ స్టైల్ మటన్, టర్కిష్ మీట్ కూడా ఉంది అని మెసేజ్ చేశాడు అటువైపు నుండి అక్షిత్. అది చూడగానే ఆమె నోట్లో నీళ్లూరాయి. దాంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఇప్పుడే వస్తున్నాను అని రిప్లై ఇచ్చి గబగబా పై ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి స్పెషల్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నారు డైరెక్టర్ గణేష్, అక్షిత్. అక్కడ ఇంకెవరూ కనిపించలేదు. అదితికి నిజంగా చాలా టాలెంట్ ఉంది, అంతేకాకుండా అంత స్ట్రాంగ్ అయిన అమ్మాయి. అలాంటి యాక్టర్ని చూసి చాలా సంవత్సరాలైంది. మీరు నిజంగా ఒక డైమండ్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చారు. చేతిలో ఉన్న డ్రింక్ను సిప్ చేస్తూ పక్కనే ఉన్న అక్షితితో చెబుతున్నాడు డైరెక్టర్ గణేష్. అప్పటికే అతను కొంచెం తాగి ఉండడంతో మాటలు మత్తుగా తోలుతున్నాయి.
అందుకే అతని మాటలకు అక్షిత్ ఏం సమాధానం చెప్పలేదు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది అదితి. ఆమెను చూసి, ఇలా వచ్చి కూర్చో అంటూ ఎదురుగా ఉన్న చైరు వైపు చూపించాడు అక్షిత్. వాళ్ళిద్దరూ మాత్రమే ఉండడంతో అదితి తల తిప్పి చుట్టూ చూసింది. ఎవరూ కనిపించకపోవడంతో కొంచెం ఇబ్బందిగా అక్కడే నిలబడి ఉండడంతో ఆమె సంశయాన్ని అర్థం చేసుకొని, ఏం పర్లేదు వచ్చి కూర్చో అని అన్నాడు అక్షిత్. దాంతో అదితి మౌనంగా వెళ్ళి అతను చూపించిన చైర్లో కూర్చుంది. అప్పుడు అక్షిత్ ఎదురుగా టేబుల్పై మూతపెట్టి ఉంచిన డిషెస్ పై నుండి మూతను తీశాడు. అక్కడ వేడివేడిగా రాజస్థానీ స్టైల్ మటన్ కనిపించడంతో అదితి కళ్ళు ఒక్కసారిగా సంతోషంతో మెరిశాయి. వెంటనే అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా గబగబా ప్లేట్లో పెట్టించుకొని హడావుడిగా నోట్లో కుక్కుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన గణేష్ పెద్దగా నవ్వుతూ, చాలా ఆకలి మీద ఉన్నట్లుంది, కనీసం పలకరించకుండానే ఒక పట్టు పట్టేస్తుంది అని అన్నాడు. సారీ డైరెక్టర్ గారు, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని తింటూనే చెప్పి ఎదురుగా ఉన్న టర్కిష్ మీట్ను ప్లేట్లోకి వడ్డించుకుంది అదితి. కొంచెం చిన్నగా తిను నవ్వుతూ అన్నాడు అక్షిత్. నాకిలా తినడమే ఇష్టం మొహమాటం లేకుండా తింటూనే చెప్పేసింది అదితి. ఈ అమ్మాయికి సీఈఓతో మాట్లాడుతున్నాననే భయం ఏ మాత్రం ఉండదు. ఏ రోజు ఆమె కళ్ళల్లో భయాన్ని నేను చూడలేదు అని చెప్పి మరో సిప్ చేశాడు గణేష్. ఆమె భయం అనే మాటకు అర్థాన్ని ఎప్పుడో మర్చిపోయింది. తింటున్న అదితి వైపు సూటిగా చూస్తూ అన్నాడు అక్షిత్. ఆ మాటకు ఒక క్షణం తినడం మాపి అక్షిత్ వైపు అనుమానంగా చూసింది అదితి. దాంతో అక్షిత్ చిన్నగా నవ్వి వెంటనే పక్కనే ఉన్న డైరెక్టర్ గణేష్ వైపు చూసి, నిజంగా ఆమెకు భయం ఉంటే ఆ సౌరభ్ను ఎదిరించి ఇంత దూరం సర్వైవ్ అయ్యేది కాదు కదా అని అన్నాడు. అది విని అతను నిజంగానే సౌరభ్ గురించి మాట్లాడాడు అని అనుకొని మళ్ళీ తినడం స్టార్ట్ చేసింది అదితి. ఇంతలో గణేష్, అవును, నాకు కూడా ఈమె పద్ధతి చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే ఈ అదితి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సౌరభ్ను కొంచెం కూడా లెక్క చేయలేదు. మీకు తెలుసా, ఉదయం ఆ సౌరభ్ స్పాట్కి వచ్చి కన్నీళ్లతో ఇంకొక ఛాన్స్ ఇవ్వమని వేడుకున్నాడు. అదితిని కూడా చాలాసేపు బ్రతిమాలాడు. ఆమె కొంచెం కూడా కరగలేదు. ఇక అతని బాధ చూడలేక చివరికి నేనే రేపు మళ్ళీ ఒకసారి వచ్చి ఆడిషన్ ఇమ్మన్నాను అని చెప్పాడు. ఆమె అలాగే చేస్తుందని నాకు తెలుసు. తన గ్లాసులో డ్రింక్ సిప్ చేస్తూ అన్నాడు అక్షిత్. వాళ్ళిద్దరి మాటలని కొంచెం కూడా పట్టించుకోకుండా ప్లేట్ను ఖాళీ చేసే పనిలో ఉన్న అదితి మధ్యలో తాగడానికి తన ఎదురుగా ఉన్న వైన్ గ్లాసును తీసుకోబోయింది. కానీ సడన్గా ఆ గ్లాసును అక్షిత్ వెనక్కి లాగి, రేపు షూట్ ఉందని మర్చిపోయావా అని అన్నాడు. అది చూసిన గణేష్, మీ ఇద్దరు ఎప్పుడు చూసినా బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుకున్నట్లు, ఒకే ఇంట్లో వాళ్ళు గొడవ పడుతున్నట్లు మాట్లాడుకుంటారు. నాకు ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలియడం లేదు అని అన్నాడు. ఒక ఇంట్లో వాళ్ళనే అనుకోండి, గొంతు తగ్గించి నెమ్మదిగా అన్నాడు అక్షిత్. ఆ మాటకు ఒక్కసారిగా షాక్ అవుతున్నట్లు కళ్ళు పెద్దవి చేసి అక్షిత్ వైపు చూసింది అదితి. ఆమె రియాక్షన్ ముందుగానే ఊహించిన అతను చిన్నగా నవ్వాడు. ఈలోగా గణేష్ కొంచెం ముందుకు వంగి, మీరేదో అన్నట్లున్నారు, నాకు సరిగా వినబడలేదు అని అన్నాడు. దాంతో అదితి ఊపిరి పీల్చుకొని, అమ్మయ్యా, వినిపించలేదు కాబట్టి సరిపోయింది, అయినా ఇతను నన్నెందుకు బుక్ చేయాలని చూస్తున్నాడు అనుకుంటూ టేబుల్ కింద నుండి ఎదురుగా ఉన్న అక్షిత్ కాలిపై చిన్నగా కొట్టింది. కానీ అక్షిత్ అది ఏమాత్రం పట్టించుకోనట్లు వైన్ ఓ గ్లాసులో పోసి ఆమె ముందు పెట్టి సడన్గా టేబుల్ కింద ఉన్న ఆమె కాలిని సుతారంగా నెట్టాడు. అతను చేసిన పనికి సీరియస్గా చూసిన అదితి వెంటనే లేచి, నా భోజనం అయిపోయింది, ఇక మీరు కంటిన్యూ చేయండి, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి గబగబా కిందికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి అసలు అర్థమే కాదు. వెళుతున్న అదితిని చూసి చిన్నగా నవ్వుకుంటూ అన్నాడు గణేష్. నిజమే, కొంతమందిని అర్థం చేసుకోవాలంటే మన జన్మంతా సరిపోదు, ఏదో ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు అక్షిత్. సడన్గా అతను ఎందుకు అలా మాట్లాడాడో అర్థం కాక అతని వైపు వింతగా చూశాడు గణేష్. కిందికి వచ్చిన అదితి తన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాట్సాప్లో మెసేజ్ టోన్ వినిపించింది. అది అక్షిత్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ అని అర్థం కావడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది. అది 1 మినిట్ ఉన్న వాయిస్ నోట్. అది చూసి కొంచెం ఆశ్చర్యపోయిన అదితి వెంటనే దాన్ని క్లిక్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. అందులో నుండి, నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ, ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ, నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, నువ్వు లేని లోకంలో
నన్నేనే బలి చేస్తా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా అంటూ సున్నితమైన స్వరంలో అద్భుతమైన గానం ఆమె చెవిని తాకింది. ఖచ్చితంగా అది అక్షిత్ వాయిస్ అని ఆమెకు బాగా తెలుసు. పాట పూర్తవుతూనే ప్రశాంతంగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ ఒక మెసేజ్ కూడా వినిపించింది. అతని వాయిస్లో ఆ పాట వింటున్నంతసేపు మనసుకి చాలా ప్రశాంతంగా, ఓదార్పుగా అనిపించింది. అందుకే గది బయటే బాల్కనీలోనే నుంచున్న అదితి మళ్ళీ మరోసారి ఆ పాటను ప్లే చేసి వింది. ఆమెకు తెలియకుండానే కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు రాలిపోయాయి. ఇదే ప్రేమను నేను బ్రతికి ఉన్నప్పుడు ఎందుకు చూపించలేదు అక్షిత్ అని అనుకోకుండానే ఆమె పెదవులపై నుండి ప్రశ్న బయటికి వచ్చింది. ఇంతలో రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో గబగబా కళ్ళు తుడుచుకుంది. అప్పుడు ఆ గదిలో నుండి బయటికి వచ్చిన సనా, మేడం వచ్చేసారా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చూస్తుంటే హాయిగా భోజనం చేసి కాసేపు ఇక్కడే వాకింగ్ చేసినట్లున్నారు అని అంది. వాకింగ్ లేదు, ఏం లేదు, ఇప్పుడే పైనుండి కిందికొచ్చాను. కానీ నువ్వు చెప్పింది నిజమే, చాలా రోజుల తర్వాత ఇష్టమైన ఫుడ్ తిన్నాను అంటూ రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ చెప్పింది అదితి. నిజంగా అక్షిత్ సార్ చాలా మంచివాళ్ళు, మీకు ఏది ఇష్టమో అతనికి బాగా తెలుసు అని అంది సనా. ఆ మాటకు కళ్ళెత్తి ఆమె వైపు కొంచెం సీరియస్గా చూసింది అదితి. దాంతో సనా, సరే సరే మేడం, ఇంకా నేనేం మాట్లాడను. ఇక రేపు షూట్ విషయానికి వస్తే మీ షెడ్యూల్ ప్రకారం సౌరభ్తో కొన్ని సీన్స్ ఉన్నాయి. అతను సరిగ్గా యాక్ట్ చేస్తే మధ్యాహ్నానికే మీ షూట్ కంప్లీట్ అవ్వచ్చు అని చెబుతూ పక్కనే టేబుల్పై ఉన్న స్క్రిప్ట్ పేపర్స్ తీసుకొచ్చి అదితి చేతికి ఇచ్చింది. ఆ పేపర్స్ తీసుకొని తిరగేసింది అదితి. ఇంతలో సడన్గా ఆమె మొబైల్లో, అదితి నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని నోటిఫికేషన్తో పాటు సౌరభ్ నుండి వచ్చిన మెసేజ్ కూడా కనిపించింది. అది చూసిన అదితి చిరాగ్గా ముఖం చిట్లించి ఆ మెసేజ్ను డిలీట్ చేసి, సరే సనా, ఇక నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు కూడా బయలుదేరు అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పి సనా వెళ్ళిపోవడంతో తన బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలిపోయిన అదితి కాసేపటి క్రితం అక్షిత్ పంపించిన అదే పాటను మళ్ళీ ప్లే చేస్తూ నిద్రలోకి జారుకుంది. తర్వాత రోజు ఉదయం షూటింగ్ సెట్లో అదితి తన మేకప్ పూర్తి చేసుకొని స్టేజ్ వెనుక ఉన్న చైర్లో కూర్చొని స్క్రిప్ట్ చదువుతోంది. అదే సమయంలో దూరంగా ఉన్న చైర్లో కూర్చొని అప్పుడప్పుడు అదితి వైపు చూస్తూ ఉన్నాడు సౌరభ్. మేడం, ఆ సౌరభ్ ఈరోజు మీ వైపు ఎందుకు అదే పనిగా చూస్తున్నాడు? అదితి పక్కనే చిన్న ఫ్యాన్ పట్టుకొని నిలబడి ఉన్న సనా ఆమెతో అంది. అతనేం చేసుకుంటే మనకెందుకు, తల తిప్పకుండానే అంది అదితి. ఇంతలో షాట్ రెడీ అవడంతో, అదితి, సౌరభ్ సీన్లోకి రండి, షాట్ రెడీ అని మైక్లో పిలిచాడు గణేష్. దాంతో ఇద్దరు ఫీల్డ్లోకి వెళ్ళి నించున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.